హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మేము పుష్పగిరికి వెళ్తున్నాము. మాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి. ఇక్కడైతే మేము రెడీగా ఉన్నాము. మా అక్క వాళ్ళు కూడా వచ్చేసారు. ఇంకా ఆటో వస్తే మేము బయలుదేరిపోతాం. మా జతిన్ అయితే ఆటో కోసం వెయిట్ చేస్తున్నాడు. ఎప్పుడెప్పుడు వస్తుంది, ఎప్పుడెప్పుడు పోదామని చూస్తున్నాడు. వాడే కాదు, మేము కూడా చాలా వెయిటింగ్లో ఉన్నాం. వాడే అని చూస్తున్నారా? ఆటో వచ్చేసరికి నా తొందర చూడు. ఇక్కడైతే మేము కూర్చున్నాము. మాకు కారు లేదు కాబట్టి మేము ఆటోలో వెళ్తున్నాం. ఇదే మా కారు. చలో చలో. మేము వెళ్ళే దారిలో చెట్లు చూడ ఎంత పచ్చగా ఉన్నాయో. వెళ్ళే దారిలో ఒక గుడి కనిపించింది. ఇందులో సోమసూత్రం ఉన్న ఒక శివలింగం ఉంది. ఇది చాలా పురాతనమైనదంట. ఇక్కడైతే మేము దర్శనం చేసుకొని వచ్చేసాం. ఇక్కడ చూడండి, మా తమ్ముడు బోరింగ్ కొడుతున్నాడు. మా తమ్ముడికి బోరింగ్ బాగా నచ్చింది, అందుకే కొడుతున్నాడు. భలే అల్లరోడు మా వాడు. గుడంతా ఒక రౌండ్ వేద్దామని వెళ్ళాము. మా నాన్నని అడిగాను ఇదేందని. ఇక్కడ ఆరోగ్యం బాగలేని వాళ్లకు నూనె వేసి దేవుణ్ణి కోరుకుంటే ఆరోగ్యం బాగవుతుందంట. అలా చాలా మందికి బాగైపోయిందంట. నేనేంది ఇక్కడ చూస్తుంది అనుకుంటున్నారా? చెట్టుని. ఇక్కడ మళ్ళీ మా తమ్ముడు బోరింగ్ దగ్గర వచ్చేసాడు. ఇంకా పుష్పగిరికి అయితే వచ్చేసాం. అక్కడ కనిపిస్తుంది కదా, అదే అండి గుడి. చలో పోదాం. ఇంకా ఇదే పుష్పగిరి రెండో కాశీ. ఇక్కడ నీళ్ళల్లో మునిగితే ఆరోగ్యం బాగుంటుందంట, యవ్వనంగా కూడా అవుతారంట. అన్ని పురాణాలలో ఉంది. ఇంకా మేమైతే కొంచెంసేపు ఆడుకొని గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోతాము. ఇక్కడైతే మేము బాగా ఆడుకుంటున్నాం. చూసారా, మా మమ్మీ కూడా ఆడుకుంటుంది. మా జతిన్ చూడు, అంతా బ్రూస్లీ లాగే ఉన్నాడు. ఇక్కడైతే మాకు లోపలికి పోవాలని ఉంది, కానీ మా నాన్న అరుస్తున్నాడు. అక్కడ వెనకాల చాలా లోతుందంట, అందుకే వెళ్ళొద్దన్నాడు. చూసారా, మా నాన్నే వెళ్ళొద్దన్నాడు, మా నాన్నే వెళ్తున్నాడు. ఇక్కడ మా అక్కలు అయితే ఫొటోస్ తీసుకుంటున్నారు. మా పట్ల మేము బిజీగా ఉన్నాం. ఇక్కడ చేపలు కూడా ఉన్నాయండి. చూసారా ఎన్ని చేపలు ఉన్నాయో? అవి దూరం నుంచి చూసే పాముల్లాగా ఉన్నాయి కదా, కాదు, చేపలు. ఫైనల్గా ఆడుకోవడం అయితే అయిపోయింది. ఇక్కడ మనం గుడికి వెళ్ళడానికి అటు సైడ్ నుంచి తిరుక్కొని వెళ్ళాలి. నీళ్ళున్నాయి కాబట్టి అవతలికి పోలేం. పదండి పదండి పోదాము. గోవా నుంచి ఇప్పుడే వచ్చినాడు ఫ్రెండ్స్. ఇక్కడ నీళ్ళల్లో ఆడి మేము అలసిపోయాం. మా మమ్మీ పులిహోర తెచ్చింటే తింటున్నాం.
ఇక్కడ కామాక్షమ్మ గుడికి వచ్చాము. ఇది శక్తి పీఠము. అట్లనా? ఏ రాండి దా. క్లోజ్లో ఉంది. అంటే నుంచి తిరుక్కొని రావాలి. లడ్డు లుంగి బలవద్దు లడ్డు. ఏ పడతావురా. ఈ గ్రామం పేరు శివాలపల్లి. ఇక్కడ అన్ని శివాలయాలే ఉంటాయి. ఇవన్నీ పురాతనమైన విగ్రహాలు.
శక్తిపీఠంలో ఆది శంకరాచార్యులు వారు శ్రీచక్రం స్థాపించారంట. ఇక్కడైతే మేము చుట్టూ తిరుక్కొని వచ్చేసాము. ఆ పక్క నుంచి ఈ పక్కకు రావాలంటే చాలా దూరం రావాలి. ఇదే మెయిన్ డోర్ అన్నమాట గుడికి. గుడి లోపలికైతే ఫోన్స్ అలా ఉండవు. మేము దర్శనం చేసుకొని వచ్చేసాం. దర్శనం అయితే అయిపోయింది, బయటికి వచ్చేసాం. ఇక్కడ నారాయణుడు శివుడు ఇద్దరు ఉన్నారు. ఈ ప్లేస్లో కోరికలు కొనుక్కొని 3 రాళ్ళు పైనుంచి వేస్తే కింద ఒకటన్నా పడితే మన కోరికలు నెరవేరుతాయి. మా అక్కది మా అమ్మది పడింది ఫ్రెండ్స్, నాదేమో పడలేదు. అదే బ్యాడ్ లక్ అంటే. ఏం కాదులేమ్మా. ఇది పాతబడిన మండపం. ఇక్కడ గబిలాలు కూడా ఉన్నాయి. భయపడి వెనక్కి వచ్చేసినాం. అక్కడ మా నాన్న వస్తున్నాడు. మా నాన్న వచ్చాడు మాకు చూపించేదానికి. ఇక్కడ వ్యూ పాయింట్ ఉంది. మాకు దొరికిన అదృష్టం ఏంటంటే సాయంత్రము సూర్యకిరణాలు గుడిలో శివుడి పైన పడ్డాయి. ఆ వెలుగులో శివయ్య బాగా కనిపించాడు. మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. మీరు కూడా చూడండి అదృష్టాన్ని. ఇంకా అలసిపోయాం ఫ్రెండ్స్. ఇక్కడైతే మేము బయలుదేరాము. ఆగండి మీకు ఇంకోటి చెప్తాను. ఇక్కడ కొండ మీద వజ్రాలు దొరుకుతాయంట. చాలా మందికి దొరకాయంట. మా జతిన్ గాడు మనం కూడా వజ్రాలు ఎత్తుకుదాంపా అని చెప్తున్నాడు. ఇంకా అలసిపోయాం, మనం మళ్ళీ వద్దామని నేను చెప్తున్నాను.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియో కోసం సపోర్ట్ చేయండి. ఓకే, బాయ్ బాయ్.